హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులైంది కదా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేసి. యాక్చువల్గా నేను కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను, చాలా వరకు వీడియోస్ మిస్ అయ్యాయి. సో ఇక్కడ నుండి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండండి, మీరు చూస్తూ ఉండండి అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ స్పెషల్ వ్లాగ్ వచ్చేసి మా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. మేము ఎలా సెలబ్రేషన్ చేసాం, ఎక్కడికి వెళ్ళాం, ఏంటి, అవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. ఇంకా బర్త్డే కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా నేను, అమ్మ, చెల్లి, పాప అయితే మన వైజాగ్లో ఉన్న జగదాంబ సెంటర్లో ఉన్న లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. సో వచ్చేసి ఇంక డాడీకి సంబంధించిన షాపింగ్ అన్నీ కూడా మేమే చేసేసాము. చేసేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్త్డే బ్లాగ్ అనమాట, కంటిన్యూషన్. ఆ రోజు జూన్ 6 సాటర్డే పడింది కాబట్టి ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తినం ఆ రోజు. సో ఓన్లీ వెజ్ కాబట్టి పులిహార, బూరెలు, మాడుగుల హల్వా అండ్ కోవా. సో సింపుల్గా తినేసి ఇంకా రోజు మార్నింగే, బర్త్డే రోజు మార్నింగే మా డాడీ ఆఫీసు చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే జరిగింది. సో ఇంకా మధ్యాహ్నం నుంచి మాత్రం టైం స్పెండ్ చేయని చెప్పేసి డాడీకి అయితే చెప్పాము, ఈవినింగ్ ఒక సర్ప్రైజ్ ఉందని. సో ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం అయితే ఫుల్గా తినేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఈవినింగ్ 4:35 కల్లా స్టార్ట్ అయ్యాం అనమాట. మేము ఓలా అయితే బుక్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. డాడీకి కూడా తెలియదు ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది కూడా. సో ఇది వచ్చేసి మన ఏయూ నుంచి పెద్దవాల్టర్కి అయితే వెళ్తున్నాము. సో ఇంకా పెద్దవాల్టర్ దగ్గర బ్లిస్ బొనాన్జా అని మినీ థియేటర్కి అయితే బుక్ చేసుకున్నాం అనమాట. చాలా బాగుంది, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. సో చాలా బాగుందన్నమాట. ఇది చాలా రీజనబుల్ ప్రైస్. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే దీనికోసం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా లోపలికి రాగానే చాలా బాగుంది డెకరేషన్ అంతా కూడా. ఎంట్రన్స్ రాగానే డెకరేట్ ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇందులో 3 డిఫరెంట్ రూమ్స్ అయితే ఉంటాయి విత్ డిఫరెంట్ డెకరేషన్స్. సో మేమైతే ఈ డెకరేషన్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము విత్ ఫుల్ ఆఫ్ రెడ్. చాలా బాగుంది డెకరేషన్ అయితే కూడా, చాలా బాగుంది. అండ్ ఇందులోనే ఈ టైప్లోనే పింక్ కలర్ ఒకటి, ఇంకోటి లావెండర్ అనుకుంటా. సో అదైతే ఉంది, మేము ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాము. సో ముందుగా డాడీని అయితే బయట నించోబెట్టి మేము ఫుల్గా ఫొటోస్, వీడియోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నాం ఇక్కడ. అండ్ కేక్ విషయానికి వస్తే కేక్ కూడా వీళ్ళనే చెప్పామట, వీళ్ళతోనే ఆర్డర్ పెట్టించాము. ఎందుకంటే కేక్ తెచ్చుకున్నంత టైం కూడా మాకు లేదు కాబట్టి సో వీళ్ళకి చెప్తే ఎక్స్ట్రా ఛార్జ్ కూడా వీళ్ళే తీసుకుంటారు. సో ఇంకా డాడీ ఇంకా వచ్చామని చెప్పాము. ఇంకా డాడీ రాగానే డాడీ కూడా చాలా షాక్ అయ్యారు అనమాట. డెకరేషన్ అంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఇయరే చేద్దాం అనుకున్నాము, బట్ లాస్ట్ ఇయర్ అయితే అవ్వలేదు. ఈ ఇయర్ అయితే ఫైనల్గా చేసేసాం. సో ఇంకా కేక్ కటింగ్ కూడా వీడియో అనేది నేను ఆ రోజు లైవ్లో అయితే నేను ప్లే చేశాను, లైవ్లో అయితే పెట్టాను. సో ఇందులో అయితే కేక్ కటింగ్ వీడియో అయితే లేదు, ఆ రోజు లైవ్లో అయితే పెట్టేశాను. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక సో ఇంకా ఫొటోస్, రీల్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ అయితే వేస్తున్నారు. బ్యాక్ సైడ్ సాంగ్ అయితే ప్లే అవుతుంది అనమాట, నేను మ్యూట్ చేసేసాను. సో సాంగ్కి డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఇక్కడ. సో ఇంకా మొత్తానికి అయితే ఇదనమాట. అండ్ ఈ మినీ థియేటర్ ప్రైస్ వచ్చేసి కేవలం 399 ఫర్ 5 మెంబర్స్ 1 hour. 1 hourకి 399, 5 మెంబర్స్ అనమాట. కేక్ కావాలనుకుంటే బయట నుంచి తెచ్చుకోవచ్చు, లేదు అంటే వీళ్ళు తెప్పించమని వీళ్ళు తెస్తారనమాట విత్ ఎక్స్ట్రా ఛార్జ్. అండ్ ఈవినింగ్ తినడానికి స్నాక్స్ కూడా వాళ్ళే ఇస్తారు విత్ ఎక్స్ట్రా ఛార్జ్. సో మీకు ఇంకా ఎక్కువ మెంబర్స్ రావాలనుకుంటే మాత్రం మీకు ఎక్స్ట్రా ఛార్జ్ అనేది పడుతుంది. ఇక్కడ కోక్స్, స్నాక్స్ అన్ని రకాలు కూడా ఉంటాయన్నమాట. సో మేము ఇక్కడ ఏమీ తినలేదు, ఎందుకంటే కైలాసగిరి వెళ్దాం అనుకుని ప్లాన్ చేసాం అనమాట. వేరే దగ్గరికి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసాము. సో ఇంకా చాలా వరకు టైం అయిపోయింది, అప్పటికి 6:30 అయిపోయింది. ఇంకా కైలాసగిరి క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఇంకా పెద్దవాళ్ళ దగ్గర ఉన్న పోల్మాంబ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. కాసేపు కూర్చొని ప్రసాదాలు అయితే తినేసి ఇంకా ఎలాగో నైట్ అయిపోయింది కదా, ఇంకా కైలాసగిరి ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. అనగా ఇంకా అక్కడే కదా అని చెప్పి బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ ఆటో అయితే బుక్ చేసుకొని ఆర్కే బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఆ రోజు ఎండ అయితే చాలా దారుణంగా ఉంది, సమ్మర్ కదా, ఫుల్గా వేడి. అసలు బీచ్కి వచ్చినా ఎక్కడ కూడా మనకి గాలి లేదు, ఫుల్గా వేడి గాలి, వేడిగా ఉంది, అస్సలు ఉండలేకపోయాము. ఇంకా బీచ్కి అయితే వచ్చేసిన తర్వాత ఇంకెక్కువసేపు అయితే ఉండలేదు, ఒక 1 hour అయితే ఉన్నాము అక్కడ. అందులో వీకెండ్ కదా, జనాలు అయితే చాలా దారుణంగా వచ్చేసారు. ఇంకా అందులో ఈ గాలి లేక ఈ జనాలు చూసి అస్సలు గాలి లేదు మాకు, ఫుల్ స్వెట్టింగ్. ఇంకా 1 hour ఉండి కాసేపు టైం స్పెండ్ చేసి కొన్ని తినేసి అక్కడ
ఇక్కడ మేము వస్తుండం అనగా ఇక్కడ ఆదిత్య 369 మూవీలో గ్లోబ్ ఉంటుంది కదా, సో అదైతే ఇక్కడ పెట్టారు. మూవ్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను, అందుకే వీడియో తీస్తున్నాను. బట్ ఎలాంటి మూమెంట్స్ ఏమీ లేవు, జస్ట్ మామూలుగా షోగా పెట్టారనమాట. సో ఇంకా అయిపోయాక ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ ఒక 2 డేస్ తర్వాత ట్యూస్డే అనమాట. ఆ రోజు డాడీ అయితే పార్టీ ఇస్తున్నారు మాకు, బర్త్డే పార్టీ. ఎలిగెంట్ హోటల్ అంటే ఈ హోటల్ వచ్చేసి మన వైజాగ్లో రామ్నగర్ 7 హిల్స్ హాస్పిటల్ ఉంది కదా, దాని ఆపోజిట్ అనమాట హోటల్. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ హోటల్కి అయితే రావడం. ఇది కొత్త హోటల్, మా డాడీ వాళ్ళు వచ్చారు రీసెంట్గానే. సో రాగానే వెజ్ అండ్ నాన్ వెజ్ పర్ఫెక్ట్ మెనూ అయితే చూపిస్తున్నారు. ఆబ్వియస్లీ మనం నాన్ వెజ్ లవర్స్ కాబట్టి నాన్ వెజ్ ఏమేమి పెట్టారు ఆ రోజు అని చెప్పి చూస్తున్నాను. సో ఇంకా చేయగానే అన్లిమిటెడ్ ఫుడ్ కదా బఫెట్. సో ఇంకా రాగా నేను చెల్లి బఫెట్ తీసుకున్నాము. డాడీ మమ్మీ వచ్చేసి మెయిన్ కోర్స్ తీసుకోండి, మీరు ఎక్కువ తినలేరు కదా అని చెప్పేసి ఇక్కడ డిస్కషన్ అయితే అవుతుంది. సో ఫైనల్గా నేను చెల్లి బఫెట్, డాడీ మమ్మీ మెయిన్ కోర్స్ అనమాట. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే చూపిస్తాను, చూసేసేయండి. సో సూప్ అయితే ఇచ్చారు, ఫస్ట్ చికెన్ సూపు. నెక్స్ట్ వచ్చేసి మాక్టైల్ జ్యూస్, చాలా బాగుంది. ఆరెంజ్ మాక్టైల్ జ్యూస్ సూపర్గా ఉంది, అదే గ్లాసులు లైన్ చేశాను. సో ఇంకా నాన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా సలాడ్, నార్మల్ వెజ్ సలాడ్. అండ్ ఇది వచ్చేసి నేను ఇప్పుడు టేస్ట్ చేయలేదు ఇది. సో ఇది వచ్చేసి ఫిష్ అనమాట, ఫిష్ బాగుంది. ఓకే, ఫిష్ అయితే బాగుంది. అండ్ ఎగ్ కర్రీ నేను అస్సలు టచ్ చేయలేదు కనీసం. ఇక్కడ పచ్చడి అండ్ రైతా పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ నాకు అంత నచ్చలేదు, వేసుకోలేదు కూడా ఎక్కువగా. ఇది వచ్చేసి తందూరి ఆలు అండ్ వెజ్ బిర్యానీ. నేను వెజ్ బిర్యానీ కొద్దిగా తిన్నాను టేస్ట్ కోసం. గుత్తి వంకాయ కూర, పన్నీర్, దొండకాయ. సో చాలా బాగుంది. అండ్ రైస్, వైట్ రైస్ అనమాట. సో అండ్ ఇది వచ్చేసి పప్పు సాంబార్. ఇవి నేను ముట్టలేదు, ఇంట్లో తింటాం కాబట్టి. అండ్ డెజర్ట్ స్వీట్లోకి వచ్చేసి చుమ్ పెట్టారు. నెక్స్ట్ పాపడ్స్, కర్డ్ అండ్ రవ్వ లాడు, ఐస్ క్రీమ్ తర్వాత అయితే వచ్చిందనమాట. సో నా ప్లేట్ వచ్చేసి ఇది. నేను రైస్ అస్సలు వేసుకోలేదు, ఎందుకంటే ఇంట్లో ఎలాగో తింటాం కదా, ఇక్కడ కూడా రైస్ తింటే తినలేమని చెప్పేసి అన్లిమిటెడ్ ఫుడ్ కదా. సో ఇంకా ఫుల్గా నాన్ వెజ్ వేసుకొని ప్లేట్ అంతా ఫుల్గా నింపేసాను అనమాట. అండ్ ఇక్కడ డాడీ మమ్మీ వచ్చేసి మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఇందులో వచ్చేసి చికెన్, మటన్, ప్రాన్స్ ఎక్సెప్ట్ ఫిష్ అన్నీ ఉంటాయి. అండ్ స్పెషల్గా మటన్ కర్రీ అయితే తెప్పించుకున్నారు. ఇంకా ఫుల్గా తినేసి ఈవినింగ్ అప్పటికి 4 అయిపోయిందనమాట. ఇంకా డాడీ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారు, చెల్లి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను, అమ్మ, పాప వచ్చేసి మన వైజాగ్లో ఉన్న ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వచ్చేసాం. చాలా పెద్ద మాల్ అనమాట, చాలా బాగుంది మాల్ అయితే. సహం అంతా కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకో సహం ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు. చాలా బాగుంది, ఎవరైతే విజిట్ చేయలేదో వెంటనే వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఎందుకో తీయాలనిపించింది, వీడియో తీసాను. చాలా బాగుంది, వాష్రూమ్స్ అంతా నీట్గా క్లీన్గా చాలా బాగుంది. వాటర్ ఎక్కడ బయటకు రాకుండా బాగుంది. అండ్ ఇక్కడ చిల్డ్రన్ ప్లే జోన్ అనమాట. చిల్డ్రన్ ప్లే జోన్ కూడా చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. చిల్డ్రన్ని ఇంకా అట్రాక్టివ్ చేయడానికి చాక్లెట్స్, టాయ్స్, వేఫల్స్ అన్నీ కూడా పెట్టారు టాయ్స్లో, చాలా బాగుందన్నమాట. సో ఏంటంటే ఎందుకు కైలాసపురంలో కట్టారు అని నాకు అనిపించింది, నా ఇన్నర్ ఫీలింగ్. ఇంకెక్కడైనా కడితే బాగుంది మంచి సెంటర్లో అని చెప్పేసి లోపల కదా పెట్టారు అని చెప్పి నాకు అనిపించింది. బట్ చాలా బాగుంది. సో ఇంకా బయట వ్యూ అప్పుడు 6:30 ఉంది, చాలా బాగుంది, 2 కళ్ళు సరిపోలేదు. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఎక్కడ పడితే ఎక్కడ సిట్టింగ్ ఉందన్నమాట, కూర్చోడానికి చైర్స్ కానీ సోఫా సెట్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. బట్ మన సిఎంఆర్ సెంటర్లో అలాంటి సెంటర్స్లో మాల్స్లో కానీ ఇలాంటి చైర్స్ కూర్చోడానికి ఎక్కడ ఉండవు, ఓన్లీ స్టాండింగే. ఇక్కడైతే అడుగడుగున చైర్స్, అడుగడుగున సోఫాస్, కూర్చోడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు ఈ ఫెసిలిటీ. అండ్ ఇక్కడ రాగానే మా పాప వచ్చేసి పిజ్జా కావాలని ఏడ్చింది. సో ఇంక మేము ఫుల్గా తినేసి బయలుదేరాం కాబట్టి ఇంకా మాకు కడుపులో ఫుల్గా ఉంది. మా పాపకి చిన్న మినీ పిజ్జా ఆర్డర్ అయితే పెట్టేసి ఇక్కడ చూడండి ఎలా తింటుందో, పిజ్జా లవర్. సో ఫుల్గా తినేసి ఇంకా కూల్ డ్రింక్ అయితే తాగేసి ఇంకా కాసేపు ఉంటే మా చెల్లి అప్పుడే ఆఫీస్ అయిపోయిందని చెప్పి కాల్ చేస్తే ఇంకా తనైతే వచ్చిందనమాట. కాసేపు కూర్చున్నాం, అప్పటికి టైం 7:30 8 అలా అయిపోయిందనమాట. చాలా బాగుంది. ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు, షాప్స్ కూడా చాలా వరకు కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు, ఇంకా ఓపెనింగ్ అనేవి చేయలేదు షాప్స్. సో ముందు ఓపెన్ చేశాక చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది మాల్ అయితే, అస్సలు ఖాళీ ఉండదు తర్వాత అయితే.
సో చాలా బాగుంది, యాంబియన్స్ చాలా బాగుంది, ఇక్కడ ఫుడ్ స్టాల్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ఏ టు జెడ్ అన్నీ ఇంకా ఈ మాల్లోనే అనమాట, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనం, అంత పెద్దది, చాలా బాగుంది. ఇదంతా చూస్తుంటే మనం ఏదో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఈ మాల్ చూస్తే, అంత బాగుంది. ఇంకా అందరం కలిసి బయటికి అయితే వచ్చేసాము. సో బయటికి రాగానే ఇన్ఆర్బిట్ లైటింగ్స్తో చాలా బాగుందనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకా మేము ఆటో అయితే బుక్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయి చాలా వరకు రిలాక్స్ అయిపోయామన్నమాట, ఎందుకంటే ఫుల్గా టైర్డ్ అయిపోయాం కదా. సో ఇంకా రిలాక్స్ అయిపోయాము. ఈ పిక్చర్స్ వచ్చేసి మా డాడీ బర్త్డే పిక్స్ అనమాట. అండ్ నేను వైజాగ్ వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు, అండ్ మా డాడీ బర్త్డేస్ ఇంత గ్రాండ్గా చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సడన్గా చుట్టి నుంచి సెలవు నుంచి ఇంటికి వెళ్ళడం, ఆ సెలవుల్లో మా డాడీ బర్త్డే పడడం, ఇలాగ ఇంతలా సెలబ్రేట్ చేయడం, ఇంత బాగా ఎంజాయ్ చేయడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా బాగా ఎంజాయ్ చేశాను మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి. మా హస్బెండ్ ఒక్కలే లేరనమాట ఈ వీడియోలో, ఎందుకంటే సెలవు అయితే దొరకలేదు కాబట్టి రాలేదు. సో అతను వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాము అందరం కలిసి. సో ఇది గాయస్ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నేను యూట్యూబ్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో యూట్యూబ్లో షార్ట్స్ కూడా చూడండి, లైక్ చేయండి, అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను వీడియోస్ ఇలాగ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఫాలో అవ్వలేదో వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి. అందులో కూడా నేను రీల్స్ చేస్తాను, మీషో ఫైన్స్ చేస్తాను, మినీ వ్లాగ్స్ పెడతాను, అందరూ కూడా ఫాలో అయిపోండి. సో మరెందుకు లేటు, బేగా ఫాలో అయిపోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ.